ఎంతమంది పురోహితులు వచ్చారే నాయన ఇంట్లో పెట్టుకోకూడదురా నాయన, శ్మశానంలోనే ఒక స్టోర్ రూమ్ ఉంటది అక్కడ పెట్టాలి. తర్వాత కాశీలో కలపాలిరా నాయన అన్నా సరే వాళ్ళు వినడం లేదు. ఎందుకని? ప్రేమ ఎక్కువైపోయింది వీళ్ళకి. ఆ తర్వాత మీరు చెప్తే వింటారు సార్ అంటే అప్పుడు వెళ్ళి మనం సైంటిఫిక్‌గా చెప్పేసరికి వాళ్ళు మన మీద కొంచెం గౌరవం ఉంది కాబట్టి, "మీ నాన్నకి మోక్షం రాదురా నాయన ఇవన్నీ ఇక్కడ పెట్టి కూర్చుంటే. వెళ్ళు గౌరీకుండ్ అని కాశీలో ఉంది. అక్కడ ఈ ఎముకలు వేసేసేయి. అమ్మవారు మణికర్ణిక ఘాట్ దగ్గరుంది. హ్మ్. అలాగే ఆ యొక్క గంగా నదిలో కలుపు అప్పుడొస్తుందంటే అప్పుడు వెళ్ళారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పేదవాళ్ళకి దానం చేయాలా, వాళ్ళకి కొత్త వస్త్రాలు కూడా ఇవ్వాలి వీటిలతో పాటు. ఇంట్లో వాళ్ళు వాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత ఇంట్లో అతను అతను వేసుకున్న బంగారంతో సహా మొత్తం అందరూ కూడా బయట వాళ్ళకి ఇచ్చేయాల. హ్మ్. వీళ్ళేమో ఆ కూతుర్లొచ్చి తీసేసుకుంటున్నారు. తల్లి చచ్చిపోతే ఆస్తి. బయట వాళ్ళకి ఇవ్వచ్చుగా, పేదవాళ్ళకి ఇవ్వచ్చుగా. తల్లి ఆత్మ శాంతిస్తుంది. కాబట్టి ఈ రకంగా ఇవి ఉన్నాయన్నమాట. కాబట్టి బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు వాడుకోకూడదు. బయట వాళ్ళకిస్తే ఉప్పులో అది ముంచి అవన్నీ ఎంతుంటాయి వాళ్ళ బట్టలు? మహా ఉంటే ఒక 10 జతలు ఇస్తాడు. ఒక 15 జతలు ఇస్తాడు. వాటితో పాటు కొత్త బట్టలు కూడా పేదవాళ్ళకి ఇవ్వాలమ్మ. ఇస్తే సరిపోతుంది.